మాజీ మంత్రి హరీష్ రావు ఆదిలాబాద్ చేరుకున్నారు. జైల్లో రిమాండ్ లో ఉన్న మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ ను పరామర్శించేందుకు ఆదిలాబాద్ వచ్చారు హరీష్ రావు. ఈ సందర్భంగా నేరడిగొండ వద్ద హరీష్ రావుకు బీఆర్ఎస్ శ్రేణులు స్వాగతం పలికాయి. ఆపై బోధ ఎమ్మెల్యే ఇంటికి చేరుకున్నారు మాజీ మంత్రి. ఆదిలాబాద్ జైలు వద్ద భద్రత పెంచారు. హరీష్ రావుతో పాటు 11 మంది బాల్కసుమన్ తో జైల్లో ములాఖత్ అయ్యారు. మాజీ మంత్రి హరీష్ రావు ఆదిలాబాద్ చేరుకున్నారు. జైల్లో రిమాండ్ లో ఉన్న మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ ను పరామర్శించేందుకు ఆదిలాబాద్ వచ్చారు హరీష్ రావు. అయితే ఈ సందర్భంగా నేరడిగొండ వద్ద హరీష్ రావుకు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఆపై బౌద్ధ ఎమ్మెల్యే ఇంటికి చేరుకున్నారు మాజీ మంత్రి. ఆదిలాబాద్ జైలు వద్ద భద్రత పెంచారు. హరీష్ రావుతో పాటు 11 మంది బాల్కసుమన్ తో జైల్లో ములాఖత్ అయ్యారు. అయితే దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఇక్కడ ములాఖత్ కి సంబంధించి హరీష్ రావుకి ఎంత సమయం ఇచ్చారు అధికారులు? అదేవిధంగా ప్రస్తుతం అక్కడ ఆదిలాబాద్ జైలు వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది? A1 గా బాల్కసుమన్ నిన్న అరెస్ట్ చేసి ఆదిలాబాద్ జైలుకు తరలించిన నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావు అయితే ఇటు ఆదిలాబాద్ జైలుకు అయితే చేరుకున్నారు. మొదటగా ఆయనకు ఇటు ఇచ్చోడ నేరేడుగొండ వద్ద ఘన స్వాగతం పలికినటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఇటు బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఇంటి వద్దనైతే ఆయనకు స్వాగతం పలికిన అనంతరం ఇటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి జైలుకి అయితే వచ్చారు. అయితే ఇటు హరీష్ రావుతో పాటు ఇటు ఎమ్మెల్యే అనిల్ జాదవ్, కోవలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, నడిపెల్లి దివాకర్ రావు, మాజీ మంత్రి జోగురామన్న తో పాటు ఇటు ఎర్రోల శ్రీనివాస్ అడ్వకేట్, ఇటు సుమన్ అడ్వకేట్ కూడా ఇటు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జైలుకి అయితే చేరుకున్నారు. అయితే భారీగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు జైలు వద్దకు రావడంతో కూడా అక్కడ ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడకుండా పోలీసులు అయితే భారీగా మోహరించారు. ఈ ప్రస్తుతానికి ఇప్పటికే ఇటు హరీష్ రావుతో పాటు మిగతా వారందరూ కూడా సుమంతో ములాఖత్ కావడానికి అయితే జైలు లోపలికి అయితే వెళ్లారు. వీరికి 45 నిమిషాలు అయితే సమయం ఇచ్చినట్టుగానైతే తెలుస్తుంది. 45 నిమిషాల తర్వాత బయటికి వచ్చిన తర్వాత హరీష్ రావు అయితే మీడియా తోటి మాట్లాడే అవకాశం అయితే ఉంది. అయితే ఇటు కేతన్పల్లి మున్సిపాలిటీకి సంబంధించి కూడా ఇప్పటికి కూడా టెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతోంది. సుమన్ అరెస్టు తోటి కూడా మంచిర్యాల జిల్లా బంద్కి అయితే పిలిపించారు. జిల్లా బంద్ నేపథ్యంలో ఎక్కడికక్కడ ఇటు మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో కూడా స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలందరినీ కూడా పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్న పరిస్థితులు అయితే ఇటు మంచిర్యాల జిల్లాలో ఉన్నాయి. ఇటు సుమన్తో ములాఖత్ తర్వాత హరీష్ రావు ఏం మాట్లాడతాడు అనేది ఒకంత హైప్ అయితే క్రియేట్ చేస్తున్న పరిస్థితులు అయితే ఆదిలాబాద్ లో ఉంది. సుధా. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. కేసీఆర్